ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతిస్తోత్రం వందనము నాయన. ఇప్పటివరకు మమ్మల్ని చదువులకు నుంచి మరి ఒకసారి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఇప్పటివరకు పాటలు పాట ఎందును వాక్యం చదవటం ఎందును అలాగే మొదటి మెసేజ్ చెప్పటం ఎందును కూడా మరి నీ యొక్క కృప ఆమోదించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ వినుచున్న పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునేలాగా సహాయం తెచ్చమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా నాయన రక్షణలో వచ్చిన సహాయం తెచ్చామని, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదని చెబుతున్నావు కదా తండ్రి నాయన. ఎంతోమంది నీ నామం తెలియక తెలిసినా కూడా మరి కరెక్ట్గా జీవించలేక నాశనానికి వెళ్ళిపోతున్నారు తండ్రి. వారందరూ రక్షణలోకి వచ్చేలాగా సహాయం తెచ్చాని నీ యొక్క కృపాగాబ్దాలు ఎల్లప్పుడూ ఉంచిన బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామం నడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యం చూస్తున్న వారు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క బంధువులకు కూడా ఈ యొక్క మెసేజ్ని పంపించండి. ఎందుకంటే మన యొక్క మెసేజ్లు అనేది మనం నేర్చుకొని చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క పాఠాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు వినండి, 1, 2, 3 పాఠాలు వినండి. విన్న తర్వాత మీకు నచ్చితేనే కరెక్ట్గానే చెబుతున్నారు అనుకుంటేనే మీరు షేర్ చేయండి అండి. ఈ యొక్క విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన యొక్క పాఠం ఏంటంటే ఎవరు ఈ జైశాలి. ఈ యొక్క పేరు వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరంటే మన BOI వారని చెప్పుకోవచ్చండి. జైశాలి అనే పేరు. చాలామంది మనం ఏమనుకుంటామంటే జైశాలి అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే, ఇక ఆయన తప్ప ఇంక ఎవరో కాదు, ఆయనే జైశాలి అని అనుకుంటున్నాం. బైబిల్ ప్రకారంగా అనుకుంటారు. కానీ మరి జైశాలి అనే ఆ పేరు ఆయనకి ఎలా వచ్చింది? అయితే మరి సుందరరావు గారు ఉన్నారు కదా, ఆయనకు మరి జైశాలి అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఆయన గురించి మనం ఆలోచించకపోయినా పర్వాలేదు. ఎందుకు పెట్టారంటే ఆయన మరి 25 సంవత్సరాల పాటు బైబిల్ చదివి దాంట్లో ఉన్న సారాంశాన్ని ఎంతోమందికి తెలియజేస్తున్నాడు. నిజంగా చాలా గొప్ప పని అది. అంతకుముందు మనం ఈ యొక్క BOIలోకి రాకముందు మన యొక్క పాఠాలు ఎలా ఉన్నాయంటే అలా ఏదో వచ్చామన్నట్టుగా ఉండేది. కానీ ఈ యొక్క పాఠాలు నేర్చుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి పాఠానికి ఏదో ఒక కొత్త విషయం అనేది మనకు ఖచ్చితంగా తెలిసిద్దండి. ఎవరైనా మీరు గమనించండి, అంతకుముందు పాఠాలు మెసేజ్లు అనేవి అందరూ ఎవరు చెప్పారు మీకు ఉద్యోగం రాదని, ఎవరు చెప్పారు మీ అమ్మాయికి పెళ్ళి కాదని, ఈ మాటలే చెప్పేవాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత విషయం తెలిసిందంటే నాకైతే చాలా విషయాలు కొన్ని పాఠాలు వెంటంటే గురువారం నైటు చెప్పేవాళ్ళు కదా, ఆ నరాలు ఇది రోమాలు నెక్కబరుచుకున్నాయి అనమాట. అంత ఇదిగా ఉండి అసలు ఏంటి ఎంత సబ్జెక్ట్ ఉందా. ఒక మిత్రుడు మనల్ని ఇన్వైట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన కృష్ణన్నయ్య ఆయన పేరు. ఆయన వాక్యం బాగుంటుంది, ఒకసారి రండి అని 4-5 సార్లు అడిగినా కానీ మనం వెళ్ళలేదు. కానీ ఒకసారి వెళ్ళటం జరిగింది. ఏంటి వాక్యం బాగుంటుంది, అందరూ చెప్పేది బైబిల్లో వాక్యమేగా అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఆ రోజున 2 పాఠాలు చెప్పారండి. విశ్వాసం అనగానేమి, దాన్ని ప్రదర్శించుకోవటం ఎలా, అలాగే ఇంకో పాఠం కూడా చెప్పండి. 2 పాఠాలు చెప్పారు. 2 పాఠాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ మనిషికి జన్మ పాపం ఉన్నదా అనే పాఠం చెప్పడం జరిగిందండి. ఈ 2 పాఠాలు కూడా చాలా నాకు బాగా నచ్చడం జరిగింది. అప్పటి నుంచి యొక్క పాఠాలు అనేది నేను వినటం చెప్పటం చాలా సబ్జెక్ట్ ఉంది. బైబిల్లో మనం అనుకున్నంత మనకు అర్థం కావట్లేదు, కానీ అర్థం చేసుకుంటే చాలా సబ్జెక్ట్ ఉంటుందని అప్పుడు నాకు మైండ్ ఆ రోజునే ఇక టర్న్ అయిపోయిందండి. గత 2011లో ఇది జరిగింది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 14-15 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఈరోజు మన పాఠం ఏంటంటే ఎవరి జైశాలి అంటే యేసుక్రీస్తు వారే అనుకున్నామండి. కానీ ఇప్పటి వరకు కూడా కానీ ఎవరైతే జయిస్తారో వాళ్ళందరూ కూడా జైశాలిలేనండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం జయించాడండి? పాపాన్ని జయించాడు, ఆకలిని జయించాడు, శ్రమలను జయించాడు,
సాతాన్ని జయించాడు, చాలా జయించాడు. అలాగే ఎవరైతే ఈ భూమి మీద జయిస్తారో వాళ్ళందరూ కూడా జయశాలులే అని ఈ యొక్క పాఠం యొక్క సారాంశం అండి. కొన్ని విషయాలు అసలు ఈ జయశాలిగా మనము కూడా జయించాలంటే ఏమేమి జయించాలో ఈ యొక్క పాఠం మనం పూర్తిగా ఆలోచిస్తే కానీ మనకు అర్థం కాదు. జయశాలి అనే పేరు మనకి సార్థకం కావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా బైబిల్ మీద అవగాహన అనేది పెంచుకోవాలండి. చాలామంది అవగాహన లేక బయట వాళ్ళు కూడా హైందవ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ మన వాళ్ళ మీద ఎన్నో రకాలుగా దుమ్మెత్తిపోయటం, రకరకాలుగా మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ అవగాహన లేదు. వాళ్ళకే అవగాహన లేదనుకుంటే మన క్రైస్తవులో కూడా అవగాహన లేకుండా పోయిందండి బైబిల్ మీద. మన ఈ మధ్య ఒక అతను మాట్లాడుతున్నాడు, పనికిరాని బైబిల్ అని. పనికిరాందండి బైబిల్. ప్రపంచంలో ఎక్కువగా ముద్రణ యంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ముద్రించిన పుస్తకం ఏదండి? ఎక్కువ సేల్స్ అయ్యే బుక్ కూడా ఇది. ప్రపంచవ్యాప్తంగా ఈ బైబిల్ అమ్ముడుపోయినట్టుగా ఏది అమ్ముడుపోదంట. ఇంకో విషయం ఏంటంటే మిగతా ఏ మతాల వారి దగ్గర కూడా వాళ్ళ యొక్క గ్రంథాలు ఉండవండి. హైందవ సోదరుల దగ్గర వాళ్ళ చేతుల్లో ఉండవు, ఇంట్లో ఉండవు అనమాట. ముస్లిమ్స్ అయినా కానీ ఖురాన్ వాళ్ళ దగ్గర ఉండదు, ఒక్కళ్ళ దగ్గరే ఉంటుంది. అలాగే భారతం కానీ భాగవతం కానీ వాళ్ళ దగ్గర ఉండవు. కానీ క్రైస్తవుల దగ్గర మాత్రం ఖచ్చితంగా బైబిల్ ఉంటుంది. చదువు వచ్చినా రాపోయినా, చదివినా చదవకపోయినా కనీసం తల దగ్గరనే పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. తల దగ్గర పెట్టుకుంటే దెయ్యాలు రావని ఏదో వాళ్ళ నమ్మకం. ఇట్లాగా బైబిల్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు గుడికి వెళ్ళే వాళ్ళు ఏం తీసుకెళ్తారండి? వాళ్ళు కొబ్బరికాయను ఏదో పసుపు కుంకుమ తీసుకెళ్తారు. మనం ఏం తీసుకెళ్తామండి చర్చికి వెళ్ళేటప్పుడు? ఎందుకని దేవుడు మన చేతిలోకి బైబిల్ తీసుకొచ్చాడు చెప్పండి? వాళ్ళందరికీ లేని అవకాశాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు? బైబిల్ అంటే బైబిల్ నువ్వు కూడా చదువుకొని దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు జీవించాలి అని దేవుడు మన బైబిల్ చదివి ఏదో తల దగ్గర పెట్టుకొని పనుకుంటారని కాదండి. అంటే చదువు రాని వాళ్ళు అట్లా చేస్తారులే, కానీ బైబిల్ అనేది రోజుకు కనీసం ఒక అధ్యాయం చదువుకోవాలండి. చదివితే ఏమైంది అంటే దేవుడు మనకి ఒక లేఖ రాశాడు. ఆ లేఖే బైబిల్ అనమాట. ఆయన యొక్క మనస్సు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరైనా చుట్టాలు మనకి లెటర్ రాసి పంపించారండి, ఆ ఓపెన్ చేయకుండా అట్లాగే ఉంచితే దాంట్లో ఉన్న మ్యాటర్ తెలిసితే ఓపెన్ చేసి చింపి చదువుతారా? లెటర్ చదువుతారా? అది ఒక పక్కన చించి ఆ లోపల ఏముంది ఏంటని గబగబా తీసి చదువుతారు. అలాగే దేవుడు మనకు ఒక ఉత్తరాన్ని రాశాడు. చిన్న ఉత్తరం కాదండి, కొన్ని 100 పేజీల ఉత్తరం రాశాడు ఆయన. దాన్నే బైబిల్ అంటాం. ఆ బైబిల్ మనం చదువుతూ ఉంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అసలు బైబిల్ అర్థం చేసుకోవాలంటే సామాన్య మానవుడికి ఎవరికి అర్థం కాదండి, అంత డెప్త్లో ఉంటుంది అది. కానీ మనం అర్థం కాకపోయినా చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక టైంలో ఎక్కడో చాట ఇట్లాగా మనకి బైబిల్ విప్పి చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఓహో దీనికి అర్థం ఇదే అని అప్పుడు మనం గ్రహిస్తామండి. ఖచ్చితంగా బైబిల్ అనేది అర్థం అయినా అర్థం కాకపోయినా మనము పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేరేపిస్తూనే ఉంటాడు, చదువు 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 అని. కానీ మనం ఏంటంటే శరీరం అనేది వంగదు కదండి మనకి. చాలామందికి క్రైస్తవులు 100 మంది ఉంటే ఒకళ్ళో ఇద్దరు చదువుతారు బైబిల్, మిగతా 99 మంది చదవరండి. అందుకనే దేవుడు మనల్ని మీరు జయించాలి, జయశాలులుగా నిలబడాలంటే ఈ యొక్క బైబిల్ చదివితేనే దాన్ని అర్థం చేసుకుంటేనే జయించగలుగుతాం. నీకు విషయమే తెలియకుండా ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ చదవకుండా వెళ్ళి ఆపరేషన్ చేస్తే ఏమైందండి? ఆ పేషెంట్ ఏమవుతాడు? అలాగే మనం బైబిల్ చదవకుండా బైబిల్ మన పరలోక రాజ్యం ఎలా అనుకుంటే ఏమైద్ది? దాంట్లో ఉన్న సారాంశం మనకు అర్థం కాకపోతే ఏమైద్ది? మనం సరిగ్గా జీవించలేము అనమాట. బైబిల్ తెలిస్తేనే కదా, బైబిల్ ఏం చెబుతుందో తెలిస్తే దాని ప్రకారం ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం. అసలు ఏమి తెలియకుండా ఏం ప్రయత్నం చేస్తాం మనం? అందుకని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ బైబిల్ అనేది. ఇంకో విషయం ఏంటంటే సంఘాలకి పేర్లు పెట్టడం కూడా చాలా మందికి చేత కావట్లేదండి. సంఘం పేరు కొంతమంది కొండ పేరు పెట్టుకుంటారు, కొంతమంది చెరువు పేరు పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు తోమా చర్చ్ అని ఇంకొక ఆయన, పీటర్ చర్చ్ అని ఇంకొక ఆయన, పౌలు చర్చ్ అని ఇంకొక ఆయన, ఇలా పెట్టుకుంటారండి. ఇది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు
పెళ్ళైన తర్వాత భార్య ఎవరి పేరు చెప్పాలండి? నీ భర్త ఎవరంటే ఏం పేరు చెప్పాలి? భర్త పేరే చెప్పాలి. కానీ ఇంటి పక్కన కూడా పేరు చెప్పారనుకో ఎలా ఉంటుంది? అదే సుబ్బారావు అయితే వెంకటేశ్వరరావు అని చెప్పింది అనుకో. అలాగే యేసుక్రీస్తు వారికి మనకి ఒక సంఘము వివాహం అయినట్లు లెక్క. బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఆయనకి మనకి మ్యారేజ్ అయినట్లు లెక్క. మనకి ఆయన భర్త అయి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు కూడా. మనం సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలండి? క్రీస్తు సంఘము అని పెట్టుకోవాలి. మన కొరకు మరణించింది ఎవరండి? పౌలు గారా, తోమా గారా, పేతురు గారా, లేకపోతే కల్వరి కొండ, కల్వరి స్వరం అని పెట్టుకుంటారు కదా వీళ్ళ? కల్వరి అంటే ఏంటండి? కొండ అని అర్థం కల్వరి. ఆ కొండ వచ్చి నీకోసం సిలువ రక్తాన్ని కార్చిందా, లేకపోతే యేసుక్రీస్తుల వారా? యేసుక్రీస్తుల వారే మన కోసం రక్తాన్ని చిందించారు. మరి సంఘానికి ఆయన పేరు పెట్టుకోకుండా, భర్త పేరు పెట్టుకోకుండా ఇంటి పక్కన ఆయన పేరు చెప్తే మనం నీ భర్త పేరేంటని మనం అడిగాం అనుకో, భర్త పేరే చెప్పాలా? ఇంటి పక్కన పేరు చెప్తే ఎట్లా ఉంటుంది? గలీజ్గా ఉంటుంది అనమాట. అలాగే చాలామంది సంఘాలకు ఏం పేరు పెట్టుకోవడానికి కొంచెం మరి కఠినంగానే ఉంటుందండి. ఈ పాఠం కొంచెం స్ట్రైట్గా గుచ్చుకుంటుంది అనమాట, మామూలుగా కాదు. కొన్ని సందర్భాల్లో ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అనిపించింది, కానీ వాస్తవం. ఎప్పుడైనా సరే ఇప్పుడు నీకు బాగా జ్వరం వచ్చిందండి, ఇంజక్షన్ చేయించుకోవాలి, నీకు 102 ఇంజక్షన్ వచ్చింది. ఇంజక్షన్ చేసేటప్పుడు నొప్పి అనిపించింది. అప్పుడు నాకు ఇంజక్షన్ వద్ద ఏమవుద్దంటే ఏమైద్ది? అక్కడక్కడ ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది తప్పు చేసినప్పుడు మనం కరెక్ట్గా చెప్పినప్పుడు సరి చేసుకోవాలండి. సరి చేసుకోకపోతే ఏమైతే వాళ్ళకే నష్టం, మనకన్నా నష్టం ఉంటుందా? మనం కరెక్ట్ వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం కరెక్ట్గా చెప్పినప్పుడు నీకు తెలియనప్పుడు తెలియజెప్పినప్పుడు నువ్వు మార్చుకో. కొంతమంది ఏం చేస్తారంటే మనం ఇక ఏలు పెట్టి చూపిస్తూ ఉంటుంది నేను ఎట్లా మాట్లాడుతున్నాడు అని. ఇవన్నీ నేను చెప్పేది నా సొంత మాటలు కాదంటే బైబిల్లో ఉన్నట్టుగానే నేను నేర్చుకొని చెబుతున్న మాటలు మాత్రమే. నా సొంత మాటలు అయితే నాకైతే అంత జ్ఞానం లేదు. దేవుని బట్టి ఏదో కొద్ది మాటలు నేర్చుకొని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సంఘానికైతే పేరు క్రీస్తు సంఘం అనే పెట్టుకోవాలండి. మనం చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక 5:22 ఒక్కసారి చూడండి. కొంతమంది పెంతెకోస్తు సంఘం అని పెట్టుకున్నారు, కొంతమంది యెరూషలేము సంఘం అంటారు, కొంతమంది బాప్టిస్ట్ చర్చ్ అంటారు, రకరకాలుగా చెబుతూ ఉంటారు. సెయింట్ పాల్ అంట. ఎఫ్ఎస్సి పత్రిక 5:22-23 స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషునికి లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండేలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. 26 వరకు చదవండి. సంఘమే క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషునికి లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడదైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనను నిర్దోషమైనను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అది యేసుక్రీస్తు మనకి ఎలాగైతే ఆయనకి మనకు అర్థమైందా ఈ వచనాలు? దాన్ని చెప్పిందే మళ్ళీ ఇప్పుడు చదివించానమాట బైబిల్లో. క్రీస్తు మనకి ఏంటంట శిరస్సు అయ్యాడు. శిరస్సు అంటే యజమాని అని అర్థం, హెడ్ అనమాట. మన క్రైస్తవులందరూ కూడా హెడ్ ఎవరండి? యేసుక్రీస్తుల వారు. కొంతమంది హెబ్రోన్ చర్చ్ అని పెట్టుకుంటారు, కొంతమంది తోమా చర్చ్ అని, కొంతమంది లోథరన్ చర్చ్ అని, సెయింట్ పీటర్ చర్చ్ అని, ఇలా రకరకాలుగా పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మరి తెలియకనే పెట్టుకున్నారండి పాపం వాళ్ళు. కానీ తెలిసి మనం చెప్పినప్పుడు వాళ్ళు సరి చేసుకుంటే బాగుంటుంది, కానీ సరి చేసుకోరుగా మనదే తప్పు అంటారు వాళ్ళు. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రక్తాన్ని చిందించింది ఎవరో అదన్నా తెలుసా? మరి సంఘానికి ఎవరు పేరు పెట్టుకోవాలి? అప్పుడు మనం వెళ్తూ ఉంటుంటే రోడ్డు అంపట చాలా చర్చిలు కనిపిస్తూ ఉంటాయి. ఆ చర్చిలకి పేర్లు మనకి చూస్తూనే ఉంటాం. మీరు సెయింట్ థామస్ చర్చ్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. తోమా గారు వీళ్ళ కోసం రక్తాన్ని కార్చాడండి.
ఆయన శిష్యుడే కాదంటలేదు, ఆయనకి ఇచ్చే విలువ, ఆయనకి ఇచ్చే మర్యాద ఓకే. కానీ రక్తాన్ని చిందించింది ఎవరో అని అడుగుతున్నాను నేను. మరి మరి ఆయన పేరు పెట్టుకోవాలా లేదా? నేను చెప్పేది కరెక్టా అనిపిస్తుందా, తప్పు అనిపిస్తుందా? ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్తున్నానని చెప్పేసి కరెక్ట్ అనుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ ఏం చెబుతుందో, జయశాలి గారు చెప్పినా కూడా ఒక్కోసారి ఆయన తప్పు చెప్పినా సరే ఆయనైనా సరే మనం ఖండించే అధికారం మనకుంది. ఎందుకంటే మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరండి? యేసుక్రీస్తు వారు. కానీ మనుషులు కాదనమాట. జయశాలి గారైనా ఇంకొకళ్ళైనా నేనైనా మా చేతుల్లో ఏముండదండి. వాక్యం చెప్పాలి ఏంటంటే, దేవుడు జస్ట్ బోర్లాగా వాడుకుంటాడండి. ఏంటంటే ఆయన యొక్క సాధనాలుగా వాడుకుంటాడు అంతే. కానీ అందరం సమానమే దేవుని దృష్టిలో. ఎక్కడైనా సరే మనం లంచం ఇచ్చి ఏదైనా జాబ్ తెచ్చుకోవాలని అవకాశం ఉంటుంది, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాత్రం ఎలాంటి లంచాలు మాత్రం పనిచేయవు. ఎక్కడ నీకు కలెక్టర్ జాబ్ కావాలంటే నీకు మార్కులు ఏమైనా తక్కువైనా అనుకోండి, ఒక 2-3 మార్కులు తక్కువైనా నేను ఒక 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తానంటే అక్కడ వర్కౌట్ అయిద్దేమో. కానీ ఇక్కడ నేను పరలోక రాజ్యానికి వస్తాను, నేను ఒక 100 కోట్లు ఇస్తాను, నన్ను చేర్చుకో పరలోక రాజ్యానికి అని అంటే కుదిరిద్దండి? 100 కోట్లు ఇచ్చిన 1000 కోట్లు ఇచ్చి నీకు అక్కడ పని చేయదు. ఎవరికి వాళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించుకోవాలి పరలోక రాజ్యం అనేది. ఇక్కడ డబ్బులు అనేది పనిచేయదండి. డబ్బులు పనిచేసేటైతే యేసుక్రీస్తుల వారి శిష్యులకి ఏమి ఇచ్చేవాడండి? వాక్యాన్ని ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడా? వాళ్ళకు కూడా డబ్బులే ఇచ్చేవాడు ఒకవేళ పని అయ్యేటట్టయితే. కానీ అది పని చేయదు. ఇంకో విషయం ఏంటంటే, ఆ శిష్యులందరూ కూడా చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా కోల్పోయారండి సువార్త ప్రకటనలో. మనందరికీ తెలిసిన విషయమే. యోహాను గారిని అయితే ఏం చేశారండి? పద్మస్ ద్వీపంలో ఈ శ్రమలు ఎందుకంటే వాళ్ళకి యేసుప్రభు పక్కనే ఉన్నారు కదా, వచ్చేసేయండి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తా అని ఈజీగా తీసుకెళ్ళొచ్చుగా. అంత కష్టం ఎందుకు వచ్చిందో వాళ్ళకి చెప్పండి. ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం. అది జయశాలి అవ్వాలంటే కష్టపడాలి భూమి మీద. యోహాను గారిని ఏం చేశారండి? సలసల కాగే నూలు బాండీలు ఇచ్చేసారండి ఆయన్ని. మన ఊరికి ఇటు ఒక చుక్క మన మీద పడితేనే అమ్మ బొబ్బొచ్చి అయ్యో అని అర్థం మనం. మరి పెద్ద కళాయిలో వేసారండి ఆయన్ని, యోహాను గారిని. ఎలా ఉంటుందండి అప్పుడు ఆయనకి నొప్పి? తలకాయ నరికేసినా కానీ ఎంపటో ప్రాణం కాసేపు గిజగిజ తనుకొని చచ్చిపోతారు. కానీ కళాయిలు వేసిన మనిషి పరిస్థితి ఎలా ఉంటుందండి? అయినా సరే దేవుడు బ్రతికించి ఆయన చేత ఏం రాయించాడో తెలుసా? ప్రకటన గ్రంథం రాయించారు లాస్ట్లో. మొత్తం ఆయన ఎన్ని పుస్తకాలు రాశారండి బైబిల్లో? 5 పుస్తకాలు రాశాడు ఆయన. 5 పుస్తకాలు. యోహాను సువార్త, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అలాగే ప్రకటన గ్రంథము. 5 పుస్తకాలు రాశాడు. లాస్ట్ పుస్తకానికి అసలు చచ్చిపోవాల్సిందే ప్రకటన గ్రంథం ఆయన చేతులు. అయినా సరే దేవుడు నిలబెట్టుకున్నాడు. చూసారా? అది దేవుని యొక్క కృప అంటే అలా ఉంటుంది. నువ్వు ఎంత కష్టం వచ్చినా సరే నీతి అనేది మనం తప్పిపోకూడదు అనమాట. అది నీతి తప్పిపోయినట్టే ఆయనకి అంత శ్రమ ఉండేదా? సో ఎందుకు వీళ్ళందరూ ఇంత శ్రమ పెట్టింది యోహాను గారిని? సువార్త ప్రకటన చేస్తున్నారని. ఇప్పుడు ఎవరన్నా మీరు సువార్త చెబితే మీ నాలుగు కోసేస్తాం లేదా కాళ్ళు నరికేస్తామని ఎవరన్నా అన్నారండి? ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకుందా? లేదు. అయినా సరే మనం సువార్త అనేది చేయలేకపోతున్నాం అండి. కానీ చేసిన వాళ్ళకి మాత్రం ఇది ఎప్పుడు చెప్పే మాటలాగా అనిపిస్తుందేమో, కానీ ఇది బుర్రకెక్కించుకోకపోతే మనం తర్వాత చాలా బాధపడాల్సి వస్తుందండి. అందరూ చెప్పే మాటలాగా అనుకోవచ్చు, అందరూ చెప్పే మాటలే, కానీ బైబిల్ యొక్క సారాంశం అదే. సువార్త చెప్పాలి లేదా చెప్పించాలి. ఈ సంఘాలకి పేర్లు పెడుతుంటే ఆయన పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఇప్పటివరకు చెప్పిన మాటలు కరెక్టా కాదనేది పౌలు గారు ఏం చెబుతున్నారని ఆయనతోనే మీకు మనం అందరం కూడా తెలుసుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీ 1వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు. సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోహే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది.
మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను అప్పట్లోనే 2000 సంవత్సరాల క్రితమే తేడా వచ్చేసిందంట. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను అనే పార్టీలు వచ్చేసినాయి అంట అప్పటికే. కేఫే వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుతాను. నా తాత్పర్యము అని ఉంది. మరి ఇక్కడ 14 దాకా వచ్చావా? క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందుతారా? చూసి అది పత్రిక రాసేది ఎవరో పౌలు గారే, కరుణ ఆయనే క్లాస్ పీకుతండి. నా పేరు పెట్టుకోవటం సంఘానికి మీరు మీకోసం చచ్చిపోయింది ఎవరు? నేనేమన్నా నేను సిలివేశారా? లేదా పేదరు గారిని సిలివేశారా? అపోలో గారిని ఏమైనా సిలివేశారా? కేఫా అంటే ఎవరండి? పేతురు గారు. సీమోన్ అన్న ఆయనే. 3 పేర్లు ఉండే పేతురు గారికి. సీమోను, కేఫా, మళ్ళీ బరియోనా కూడా ఆయన పేరు. 4 పేర్లు ఉన్నాయండి పేతురు గారికి. కేఫా మీకోసం ఏమైనా రక్తాన్ని చిందించాడని అడుగు. పౌలు గారు ఈ పత్రిక రాసేది ఎవరండి? పౌలు గారే కొరింథీ సంఘానికి రాస్తూ మీ సంఘాలకు ఏం పేర్లు పెట్టుకున్నారయ్యా మీరు? పౌలు సంఘం అంటున్నారు, తోమా సంఘం అంటున్నారు, లేకపోతే క్రీస్తు సంఘం. అది వరకు ఓకే, కానీ కొంతమంది బలిబలికి క్రీస్తు సంఘాన్ని పెట్టుకున్నారు. కానీ మీరందరి కొరకు రక్తాన్ని అప్పటి 2000 సంవత్సరాల క్రితం అప్పుడే రకరకాల పేర్లతో అప్పటి నుంచో అంటుకున్న అంటువ్యాధి ఇది. ఆ అంటువ్యాధి ఇప్పుడు దాకా ఇక పాకుండా 2000 సంవత్సరాలు వచ్చినా కానీ ఈ అంటువ్యాధి అనేది పోలేదు. సంఘాల పేర్లు అదే పౌలు గారు అదే అడుగుతున్నాడు. మీకోసం చచ్చిపోయింది ఎవరు? నేనా క్రీస్తు అని అడుగుతున్నాడు ఆయన. ఎవరండి? యేసుక్రీస్తుల వారు. మరి ఎవరి పేరు పెట్టుకోవాలి? త్యాగం చేసిన ఆయన పేరు పెట్టుకోవాలి లేదా వేరే వాళ్ళ పేరు పెట్టుకోవాలి అని ఆయనే అడుగుతున్నాడు, పౌలు గారే అడుగుతున్నాడు. మరి వీళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, వీళ్ళు చాలా సేవ చేశారు, దేవుని కొరకు నిలబడ్డారు. అయినా సరే మా పేర్లు పెట్టుకోవద్దు మీరు సంఘాలకే అని క్లారిటీ ఇచ్చేసాడు. పౌలు గారి దగ్గర మొహమాటం ఉండదండి, ఉండదన్నట్టుగా మొహం మీదే బల్లగుద్దినట్టు చెబుతాడు ఆయన. అందుకని సేవకులు చాలామంది మరి సంఘాలకు పేర్లు పెట్టుకోవటం కూడా మరి తప్పుగా పెట్టుకున్నారండి. మరి యేసుక్రీస్తుల వారు మరి ఎవరి జయశాలి అంటే యేసుక్రీస్తుల వారు అనుకున్నామండి. మనం కూడా మరి జయశాలిగా నిలబడాలంటే ఏం చేయాలి? అసలు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. ఏం చేశారు యేసుక్రీస్తుల వారు, ఎందుకు ఆయన్ని అంగీకరించడం జరిగిందో దేవుడు. జయశాలి అవ్వాలంటే ఇప్పుడు చెప్పే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఇది చేస్తే కనుక మనం అందరం కూడా నువ్వు నేను జయశాలి అంటే ఆ మగవాళ్ళే కాదండి, జయశాలిలో అవుతారు లేడీస్ కూడా. అది జయశాలి అంటే మగ పురుషులింగం అనుకోవద్దు, స్త్రీలకు కూడా అప్లై అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ శరీరంతో ఉన్నంత కాలం మాత్రమే మనం ఆడ మగ హిజ్రా అనే తేడా ఉంటుంది, కానీ చనిపోయిన తర్వాత ఆత్మకు మాత్రం ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, అందరూ ఒకటే. ఇప్పుడు కరెంట్ ఉందండి, ఈ ట్యూబ్లైట్లోకి వచ్చింది ఏంటిదండి? దేనివల్ల వెలుగుతుంది అది? మళ్ళీ మిక్సీ దేనివల్ల తిరుగుతుంది? గ్రైండర్, ఫ్రిడ్జ్. కానీ ఇవన్నీ కూడా వస్తువులు వేరు వేరు, కానీ దాంట్లోకి వచ్చింది ఏంటండి? శక్తి, పవర్, కరెంటు. అలాగే మనం కూడా ఆడ మగ హిజ్రా అని 3 రకాలుగా భూమి మీదకి వచ్చారు మనుషులు. వాళ్ళు మనుషులండి, హిజ్రాలు కూడా మనుషులే. అయినా సరే మనం ఏమనుకుంటాం, ఆ మగవాడికి ఎక్కువ బలం ఉంటుంది, లేడీస్కి. ఇది ఇక్కడ వరకేనండి. తర్వాత చనిపోయిన తర్వాత ఆడైనా మగైన ఆత్మ ఒకేలాగా ఉంటుంది. శక్తి అనేది అసలు కొంచెం కూడా తగ్గదండి. మగవాళ్ళతో పట్టుకుంటారా లేడీస్ కూడా అప్పుడు. ఇక ఆడ లేడీస్ జెంట్స్ అని ఏముండదు, అప్పుడు అంత సమానమే, దేవదూతల వల్లే అయిపోతారు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు జయశాలిగా పిలువబడడానికి కారణం కొన్ని చెబుతున్నాడు ఆయన. మన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ 5:7. శరీరధారి అయిన జనములలో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ తమ మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి
7. మరి ఒకసారి చదవండి. శరీరధారి అన్నది యేసుక్రీస్తు వారు శరీరధారి భూమి మీదకి వచ్చినప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి, ఆయన కూడా భయము భక్తి ఉందంట దేవుని పట్ల, ఆయన అంగీకరింపబడాను. అదండి జయశాలి అవ్వాలంటే ఇక్కడ రోదన చేయాలండి. భూమి మీద ఉన్నప్పుడు రోదన చేయాలి. దేని నిమిత్తం అని రోదన చేసేది? ఉద్యోగం రాలేదనా? ఆత్మలు నశించిపోతున్నాయి తండ్రి. ఎన్నో చచ్చిపోయినట్టు టప 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 నరకానికి వెళ్ళిపోతున్నారు. దానికోసం రోదన చేయాలండి. యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద ఉన్నప్పుడు దేనికి రోదన చేశాడు ఆయన? నాకు సరైన ఫుడ్ లేదు, సరైన ఇల్లు లేదు అని రోదన చేశాడా? దేనికి చేశాడు ఆయన? ఆత్మల పట్ల ఎంతో రోదన చేశాడు అన్నమాట. అలాగే మనము కూడా ఆత్మల పట్ల రోదన చేయాలండి. రోదన చేయకపోయినా కనీసం ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఎంతో తండ్రి చుట్టుపక్కల అందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళని కూడా రక్షణలో తీసుకురాయ్యా అని ప్రతిరోజు కూడా మన రక్త సంబంధికుల గురించి ప్రార్థన చేయాలి, మన ఇంటి పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, మన కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇది మనం చేయాల్సిన పని. అందుకని ఆయన జయశాలి అయ్యాడు. నేను జయించాను అన్నాడు ఆయన. మనం కూడా జయించాలంటే ఇవన్నీ కూడా చేయాలండి. యేసుక్రీస్తుల వారిని యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే ఆయన ఏమన్నాడండి? అందరు ఆ లేడీస్ అందరూ ఏడుస్తుంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? ఎందుకని ఆ మాట అన్నాడు ఆయన? అసలు దెబ్బలు తగలేదు ఎవరికండి? దెబ్బలు తగిలే వాళ్ళు ఓదార్చడం ఏంటి వాళ్ళని? నేను కొద్దిగా ఇంకా కొంచెం సేపట్లో నేను సేఫ్ అయిపోతాను. ఈ దెబ్బలు చూసేది మీరు కంగారు పడుతున్నారేమో, బ్లడ్ వస్తుందని, మళ్ళీ గిరటం పెట్టారని, కొరగాలతో కొడుతున్నారని మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. మనం ఏంటంటే ఆయన కోసం బాధపడతాం. కానీ అసలు డేంజర్లో ఉంది ఎవరు? మనము, మన పిల్లలు అని ఆయన చెబుతున్నాడు అనమాట. వాళ్ళే కాదు అందరికి అప్లై అయ్యింది ఈ మాట. నేను చచ్చిపోతే నన్ను దేవుడు లేపుతాడు, మీరు చచ్చిపోతే దేవుడు లేపుతాడా అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. ఆ మాట వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు. లేదా వాళ్ళకి అర్థం కాలేదు, ఓకే, మనకైనా అర్థం అవుతుందా? మనం చనిపోయిన తర్వాత దేవుడు ఖచ్చితంగా లేపుతాడని మనకు గ్యారెంటీ ఉందండి. చిన్న చిన్న విషయాలకే మనం తప్పిపోతూ ఉంటాం ఒక్కోసారి. అందుకనే నా కోసం ఏడవమాకండి అమ్మ, నేను ఎందుకు కొంచెం సేపట్లో నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాను, మీరే డేంజర్ జోన్లో ఉండాలి. మీరు కనుక చచ్చిపోతే మీకు పరలోక రాజ్యం రాదు, నరకానికి వెళ్ళిపోయి యుగాలు పడుకుని అక్కడ మీరు కాలిపోతూ ఉంటారు. అందుకని నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం, మీ బంధువుల కోసం ఏడవండి అని చెబుతున్నాడు ఆయన. అప్పుడు మనం జయశాలిగా నిలబడతాం. యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేచే అవకాశం ఉంటుంది. ఇంకా జయించు వారిని యేసుక్రీస్తు వారు మనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడండి. అదేంటో మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3:21 వచ్చిన ఒకసారి చూడండి. ఎవరైతే జయిస్తారో వాళ్ళకి ఆయన అసలు ఎంత ఆఫర్ ఇచ్చాడంటే, ఈ ఆఫర్ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదన్నమాట ఇంతవరకు కూడా. యేసుక్రీస్తుల వారు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను జయించి తండ్రి కుడిపార్శ్వాన ఆయన సింహాసనం మీద కూర్చున్నాను, మీరు కూడా జయిస్తే ఏం చెబుతున్నాడండి? మిమ్మల్ని కూడా ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడన్నా, లేదా అతనికి ఇంకో పక్కన కుర్చీ వేసి కూర్చోబెడతా అన్నాడా? ఆ సింహాసనం మీదే కూర్చోబెడతానని చెబుతున్నాడండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఒక సింహాసనం మీద ఎంతమంది పడతారనుకుంటాం. మనం అనుకునే సింహాసనం కాదండి, అది చాలా పెద్ద సింహాసనం. భూమి నా పాదపీఠం అంటే కాళ్ళు పెట్టుకునే పీట అంట భూమి ఎంత పెద్దదండి. మరి ఆయన సింహాసనం అంటే ఇంకెంత ఉంటుందో చెప్పండి. యేసుక్రీస్తు వారు పక్షపాతం చూపించలేదని ఎక్కడ కూడా ప్రేమ చూపిస్తున్నాడు. నేను ఎట్లాగైతే ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఉన్నానో, మీరు కూడా జయించిన నాకులాగా వచ్చారనుకోండి, మిమ్మల్ని కూడా నా పక్కనే కూర్చోబెట్టుకుంటా అన్నాడు అండి. అసలు ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి.
ఊహించుకోండి, ఇమాజినేషన్. ఆయన పక్కన మనం కూర్చోవాలంటే ఎంత అర్హత ఉండాలి. కాబట్టి మనం ఆ స్థితిలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఈ భూమి మీద జయించాలని, జయించేవాడిని నేను నా యొక్క తండ్రి సింహాసనం మీద నేను కుడిపార్శ్వం మీద కూర్చున్నాను, నేను మిమ్మల్ని నా పక్కనే కూర్చోబెట్టుకుంటానని చెబుతున్నాడు ఆయన. ఇంకో పక్కన ఇంకో కుర్చీ వేసి కూర్చోబెడతా అంటలా. ఆయన ఎంత మంచి సహోదరుడు, అన్నయ్య. యేసుక్రీస్తు మనకి ఏమవుతాడండి? అన్నయ్య. దేవుని కుమారుడు కదా ఆయన, మనకి అన్నయ్య అవుతారనమాట ఆయన, లేదా ప్రభు. కొంతమందికి ఈ మాట అంటే ఎబ్బటిగా ఉంటుందేమో, కానీ యేసుక్రీస్తు వారు మన ప్రభు అండి. మన ప్రభు ఏమన్నాడంటే ఆయన కూర్చున్న సింహాసనం మీద మనం కూడా ప్లేస్ చేస్తానంటున్నాడు. మనం ఇంకొకసారి చదవండి ఆ మాట. అయితే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి అన్న ప్రకారం జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండి నిచ్చేదాన్ని. అది యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం 68వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68 వచనాలండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదము? నీవే నిత్య జీవము మాట్లాడగలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఈ సందర్భం ఏంటండి ఏమైనా చెప్పగలుగుతారా? ఐడియా ఉందా మీకు? ఈ సందర్భం ఏంటంటే శిష్యులందరూ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారండి. మొత్తం ఆయన శిష్యులు ఎంతమంది అండి? ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? స్టార్టింగ్ 70 మందిలో ఎంతమంది మిగిలారండి? ఆ 12 మందిని ఈయన అడుగుతున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, 70 మంది. 70 మందిలో చాలా మంది వెళ్ళిపోయారు కదా, ఇంకా 12 మంది ఉన్నారు కదా, మీ 12 మంది మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు పేతురు గారు ఏం సమాధానం చెప్పారండి? ఇప్పుడు చదవండి, మీకు అర్థమైంది. పేతురు గారు ఏమన్నారు? మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, సీమోను రెండు ఒకటే. ఎవరి వద్దకు వెళ్దాము? నీవే నిత్య జీవం నిత్య జీవం మాటలో చెప్పేది నీవే, ప్రపంచంలో ఎవరు మాకు కనబట్టలేదు అని చెబుతున్నారు వాళ్ళు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అది అప్పుడు మీరు నాకులాగా జయిస్తే గనక మీకు కూడా ఏమిస్తారన్నాడు ఆయన? సింహాసనం మీద ప్లేస్ ఇస్తారన్నాడు అండి. అది అవసరం లేదు. ఇక్కడ మనకి ఆడ మగ అనే తేడా ఉంది, కానీ యేసుక్రీస్తుల వారు రెండో రాకడ వచ్చిన తర్వాత ఆడ మగ హిజ్రా, నిన్న మనం ఒక హిజ్రా గారు అంజలి గారు సువార్త చెబుతుంటే ఉన్నాం మనం యూట్యూబ్లో. మన వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ మాత్రమే తేడా ఆడ మగ హిజ్రా అని. ఆమెకు కూడా మన వాళ్ళు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు తెలుసా? చాలామంది వాళ్ళని చూస్తే హీనంగా హేళనగా మాట్లాడతారు, కానీ హీనంగా హేళనగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని పుట్టించింది కూడా ఎవరండి? అలా ఏమైనా సపరేట్గా పుట్టారా వాళ్ళు? ఆత్మలన్నిటికీ తండ్రి అయిన దేవుడే తండ్రి. ఆయన మనందరికీ, లేడీస్కైనా జెంట్స్కైనా ఇజ్రాయల్కైనా. అందుకనే వాళ్ళు మన వాళ్ళు అవకాశం ఇవ్వటం జరిగింది అన్నమాట సువార్త ప్రకటించడానికి, ఆ రోజున వాక్యం చెప్పడానికి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి మరి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించారండి. మనం అనుకుంటాం ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన కష్టాలు ఏంటి అనుకుంటాం. ఇందాక మనం చూసాం కదా హెబ్రీ పత్రికలో ఏముందండి? 5:7 కన్నీళ్లతోనూ యాచనతోనూ ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి, యాచించాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడంట. లేకపోతే అంగీకరింపబడ్డా అంటే అంగీకరింపబడడు. ఎందుకంటే ఈ భూమి మీద శరీరంతో ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా
తండ్రి అయిన దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నందున. యేసుక్రీస్తుల వారికి భయము భక్తి ఏంటండి? ఇప్పుడు మనకు ఉండాలి భయము భక్తి, కానీ ఆయనకి ఏంటంటే ఆయనకు కూడా ఉందండి. అందుకని ఆయన జయించాడంట. చాలామంది క్రైస్తవులకి ప్రభు దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు ఏమనడు అని కడుపులో భయం ఉండదండి. కానీ ఈసారి రెండో రాకడలో వచ్చేటప్పుడు మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చేదేమో, కానీ రెండోసారి ఎలా వస్తున్నాడో తెలుసా? ఆయన ఎలా వస్తున్నాడండి? కొదమ సింహంలా. సింహాన్ని చూస్తే మనకి మనం మేకపిల్లలాగా చేపట్టుకుని ఆడిస్తామండి. అది అక్కడ ఉండడం కూడా అరిస్తేనే వీళ్ళకి 1-2 పడిపోతుంది. అలాగా యేసుక్రీస్తు ఈసారి రెండోసారి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడో తెలుసా? కొదమ సింహంలాగా రాబోతున్నాడు ఆయన. ఆయన కళ్ళు ఎలా ఉంటాయంట? అగ్నిగోళాలంట, అగ్నిగోళం అంటది. అప్పుడు దయామయుడు, కరుణమయుడు, కృపామయుడు ఆ మాటలో ఉండవండి అక్కడ. ఎందుకంటే ఎవరైతే చక్కగా దేవుని చెప్పినట్టుగా జీవిస్తారో వాళ్ళనేమో తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్తాడు. ఎడమవైపు ఉన్న మేకలను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడండి? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా మనం చూడగలిగితే లోకాసువార్త 13వ అధ్యాయం 23వ వచనం ఒక్కసారి చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు ప్రభువా రక్షణ పొందు వారు కొద్దిమంది ఆయన అడగా, ఆయన వారు చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశించి పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుకున్నాను. ఇక్కడ క్లారిటీ ఇచ్చేసండి యేసుక్రీస్తు వారు. అనేకులు ప్రయత్నం చేస్తారంట, కానీ మరి ఆ యొక్క ద్వారంలోనికి వెళ్ళారంటండి. ఇరుకు ద్వారమున వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయండి. పోరాటం ఈ భూమి మీద ఉన్నంతసేపు మనిషికి ప్రతిరోజు కూడా దేవుని కొరకు నిలబడే వాళ్ళకి ప్రతిరోజు పోరాటం లాగే ఉంటుందండి. పోరాటమే ఒక మాటలో చెప్పాలంటే. నాకు ఏ ప్రభువుని నమ్ముకున్నానండి, నాకు ఏ బాధలు లేవండి, నాకు ఆ కష్టాలన్నీ తీరిపోయినాయి అంటే నువ్వు ప్రభు కుమారుడివి కాదు. అది ఒక్కటే బల్లబుద్ధిని. ఎవరైతే అబ్బా నేను తొందరగా పోతే బాగున్నాయి, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాయి ఎవరైతే అంటారో వాళ్ళు నిజంగా నిజమైన క్రైస్తవులకు అలాగే ఉంటుందండి. అసలు ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది అనమాట, తట్టుకోలేక. ఒక్కొక్క సమయంలో, అంటే ఎప్పుడు కాదు, కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే ఈ బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి నాకే వచ్చింది, నీకే కాదు నీకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉండారు అక్కడ. పౌలు గారు కానీ యేసుక్రీస్తుల వారు కానీ మనం అనుకుంటే మనకే బాధ వచ్చింది అనుకుంటాం, కానీ కాదండి. ఎవరైతే సద్భక్తితో దేవుని కొరకు జీవించాలని అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అపవాది అనేవాడు నాకు దక్కని ఆ మహాసింహాసనము, ఆ లోకం మీకు దక్కడానికి వీల్లేదు. ఏంటి ఆయన నన్ను కిందకు దోసేస్తే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్తారా? మిమ్మల్ని నేను ఏదో ఒక లింక్ పెట్టి మీ మెడకి తేగేసరి సరే వెనకలాగుతాను. నువ్వు చచ్చిపోయే నిమిషంలో ఇంకొక నిమిషంలో చచ్చిపోతావు, కానీ అప్పుడైనా సరే వెనకలాగుతాడు ఆయన. అతను అపవాది ఇంకొక నిమిషంలో చచ్చిపోతామన్నా కూడా ఏదో ఒక ఆశ చూపిస్తాడు నీకు. అది ఇస్తా. యేసుక్రీస్తు వారికి ఏం ఆశ చూపించాడండి? ప్రపంచం మొత్తం ఒక్క నిమిషంలో తిప్పి చూపించంటే ఇదంతా కావాలంటే నాకు కాళ్ళకు మొక్కని చెబుతున్నాడు. అసలు అదంతా ఎవరిది? ఆయన కాళ్ళకు మొక్కటం ఏంటి అసలు? అలాగే మనలో కూడా మనకు తెలియకుండానే ఆడి వెనక నుంచి రెడీ చేస్తే మనల్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు నరకానికి తీసుకెళ్ళటానికి. కానీ దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని ఒక పక్కకు లాగుతానే ఉంటుంది. వద్దు వద్దు, తప్పు తప్పు తప్పు, నువ్వు చేసే తప్పు అని. తప్పు చేసినప్పుడు జయించడానికి ఇంకొక బంపర్ ఆఫర్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. అదేంటో మాది కూడా చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ఇందాక ఒక ఆఫర్ అదేంటి? ఆయన పక్కన బట్టే ఇంకో కుర్చీ వేసి కూర్చోబెడతా అన్నాడా, లేకపోతే ఆసింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతా అన్నాడా? ఆసింహాసనం మీద మనకు ప్లేస్ చేస్తా అన్నాడు. కానీ ఇక్కడ కూడా ఇంకొకటి ఆఫర్, మంచి ఆఫర్ ఇవ్వటం జరిగింది. అది ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 2:7.
గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జీవ వృక్ష ఫలములు అంటే ఏమిటండి? మీకు ఇన్ని సంవత్సరాలు మరి వింటున్నారు కదా, బైబిల్ కొంతమంది చదువుతున్నారు కదా, ఏంటిది జీవ వృక్ష ఫలములు అంటే? ఆ ఫ్రూట్స్ అనేది భుజింపనిస్తాడంట ఆయన. ఏమిటయ్యి? ఏం ఫ్రూట్స్ అయ్యి? మనం ఫ్రూట్స్ అనే వరకు ఏది తినేయనుకున్నాం, కానీ జీవవృక్ష ఫలములు అంటే దేవుని యొక్క వాక్యం అండి. వాక్యాన్ని మీకు ఫుల్గా నేర్పిస్తాను అన్నాడు ఆయన. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకి ఖాళీగా ఉండవండి. అక్కడ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుల వారు మనకి జీవవృక్ష ఫలాలు ఇస్తూ ఉంటాడు. అంటే వాక్యం వింటే కడుపు నిండిపోతే ఇప్పుడులాగా మనం పొద్దున పూట ఉప్మాలు, మధ్యాహ్నం అన్నం, నైట్ డిన్నర్ ఇదేం ఉండదండి అక్కడ. మనకి ఇక ఈ పని అక్కడ ఉండదు. జీవవృక్ష ఫలములు అంటే దేవుని యొక్క వాక్యమే. ఆ ఫలాలు ఫ్రూట్స్ తిన్నప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది, అందుకన్నా 100 రెట్లు ఉంటుంది అనమాట. ఈ యొక్క వాక్యం విన్నప్పుడు 100 రెట్లు సంతోషంగా ఉంటుంది. చాలామంది అనుకున్న జీవవృక్ష ఫలాలు అంటే అక్కడికి వెళ్ళినా ఫ్రూట్స్ ఇస్తాడు ఆయన, మన చేతితో కోసుకొని కూర్చొని తింటమే అనుకుంటున్నారు. జీవవృక్ష ఫలాలు అంటే దేవుని యొక్క వాక్యము అని అర్థం చేసుకోవాలి. ఆ 11వ వచనం కూడా చూడండి, 2:7, 2:11. ప్రకటన గ్రంథము 11. క్రైస్తవులకు చెవులు ఉండయా లేవా? అందరికీ ఉండి వినాలి అన్నాడు. మనిషికి ఎన్ని మరణాలండి? ఒక మరణం ఏంటి? రెండవ మరణం. ఎస్, చాలామంది ఒక మరణమే అనుకోండి, మనిషికి 2 మరణాలు అండి. రెండవ మరణం అంటే పాతాళము లేదా అగ్నిగుండం. మళ్ళీ తీర్పు తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారంటే చాలామంది రెండవ మరణానికి వెళ్ళిపోతారు అన్నమాట, పాతాళానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమైంది. మళ్ళీ అది రెండోసారి మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, పరలోక రాజ్యానికి వచ్చేస్తారని చెబుతున్నాడు అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. అది చాలండి. ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వాళ్ళని ఏం చేస్తాడంట? ఆ మందిరంలో స్తంభంలాగా ఉంచుతాడంట. స్తంభం అంటే స్తంభం అని కాదు, ఒక పిల్లర్ లాగా. ఆ పిల్లర్ లాగా ఉంచి వాళ్ళని ఏం చేస్తాడంటే మీరు పాలించండి అని చెబుతాడు. ఎవరిని పాలించాలండి అక్కడ పరలోక రాజ్యంలో? పాలించడానికి ఏమైనా ఉందా? ఎవరైతే గట్టిగా నిలబడతారో వాళ్ళకి పరిపాలించే అధికారం ఇస్తాడంట. ఏమి పరిపాలించే అధికారం ఇస్తాడు? కోటాను కోట్ల దేవదూతల్ని పరిపాలించే హక్కు మనకు వస్తుంది అప్పుడు, తెలుసా? ఎందుకంటే ఆయన కుమార్తెలం కాబట్టి మనం పరలోక రాజ్యంలో మనం ఏమి చెబితే అక్కడ దేవదూతలు అది చేయాలి. ఇప్పుడు మన దేవదూతను వామ్మో అనుకుంటాం, కానీ వాళ్ళకనే ఎక్కువ హెచ్చించాడు దేవుడు మనల్ని, తెలుసా? వాళ్ళు సేవకులు, మనము కుమారులు. ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళని కొడుకుతో సమానంగా చూస్తారండి ఎవరన్నా? ఇప్పుడు పెద్ద పెద్ద ఊళ్ళో పని మనుషులు ఉంటారు కదా, ఆ పని మనిషి అమ్మ రామ్మ వచ్చావు, అసలు బాగా అలసిపోయి వచ్చావు అని చెప్పి కూర్చోబెట్టి ఏమకి భోజనం పెట్టినా అంటారా? లేకపోతే ఏంటి ఇంత లేటుగా వచ్చావు, వచ్చి బట్టలు ఉతుకు అంటలతో అంటారా? అది సహజమేనండి. అది ఎవరైనా పనికి పెట్టుకుంటే పనిని చేయించుకుంటాం వాళ్ళతో. అలాగే ఈ ఆత్మలు కూడా, దేవదూతలు కూడా సేవకులు. ఎవరికి సేవకులు అంటే మనకి కుమారులం కాబట్టి మనకు సేవకులు. వాళ్ళని ఏ భాగ్యాన్ని, వాళ్ళని పరిపాలించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎవరికి ఇస్తాడు? అందరికి ఇస్తాడా? జయించు వానికి ఇస్తాడు. జయశాలి ఎవరైతే అవుతారో వాళ్ళకి ఇస్తాడు. యేసుక్రీస్తుల వారు జయశాలి అయ్యారు.
మనం కూడా జయశాలులుగా నిలబడాలంటే మనం కూడా జయించాలి. ఏం జయించాలి? కష్టాలని, నష్టాలని, ఇరుకుల్ని, ఇబ్బందిని, బాధని, కరువుని అన్నిటిని జయించాలి. యేసుక్రీస్తు వారు ఏం జయించాడండి? జనాన్ని నరుక్కుంటూ తిరిగాడు ఏంటి ఆయన జయించడానికి? ఇక్కడ మనం చాలామంది అపార్థం చేసుకుంటారు. ఆయన జయించింది ఏంటంటే కష్టాలని, నష్టాలని, బాధలని, ఇరుకులని, ఇబ్బందిని జయించాడండి. ఇంకోటి మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. ఇవన్నీ కూడా మనం కూడా చేయాలి. సాతాన్ని కూడా మనం ఎదిరించాలండి. మరి సాతాను వస్తుంటేనే మనం సైడ్ అయిపోతూ ఉంటాం. కానీ సాతాను వస్తున్నాడంటే మనం ఎదిరించాలి. ఎదిరించిన వాళ్ళే జయశాలులుగా నిలబడతారు. ఎవరు జయశాలంటే యేసుక్రీస్తు వారు అదే చేశాడండి. యేసుక్రీస్తు వారికి ఈ నిమిషంలో మొత్తం చూపించేసి నా కాళ్ళకి మొక్క అంటే చాలా మొక్కితే ఈ తలపెంత లేకుండా పోతుందని మొక్కాడు ఆయన. అలాగే మనలో కూడా కొన్ని ఏం చేస్తాడంటే ఆశ చూపిస్తూ ఉంటాడు. అపవాది డబ్బు ఆశ చూపిస్తూ ఉంటాడు. అలాంటి వాటికి మనం తప్పుడు వ్యవహారాలకైతే మనం తల వంచకూడదు అని దానికి అర్థం అన్నమాట. ఇంకా కొంతమంది బైబిల్లో జయించిన వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారండి. ఆ లిస్ట్ మీకు చూపిస్తాను స్పీడ్గా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31 నుంచి చదవండి, 39 వరకు, 40 వరకు. హెబ్రీ 11. మరి బైబిల్ ఎవరైనా ఉన్నారా అంటే మీకు ఇక్కడ ఆ లిస్ట్ పెద్ద లిస్ట్ ఇచ్చాడు అక్కడ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31 నుంచి 40 దాకా. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. వేశ్యను కూడా రక్షించాడండి దేవుడు. ఇక్కడ చూడండి, మనం హిజ్రానే తక్కువగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వేశ్య అంటే ఎవరండి? ప్రతిరోజు కూడా డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకున్న ఒక స్త్రీ దేవుని పిల్లలకు సహాయం చేసినందుకు ఆమెకి ఏం చేశాడంటే నీతిమంతుల జాబితాలో ఆమె పేరు కూడా రాయించాడండి. అసలు అంత దేవుడు ఎంత గొప్పలో ఇక్కడ ఈ ఒక్క విషయాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. సంసోన్ గారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ నీతిమంతులు అనమాట. నీతిమంతులు జాబితా. అలా ఒక్కొక్కరి గురించి చెప్పుకోవడం పోతే బోర్డు అంత టైం పట్టిద్ది అని చెబుతున్నాడు అనమాట. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు, కార్యములు జరిగించారు, వాగ్దానములను పొందిరి, సింహం నోళ్లను మోసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడింది, యుద్ధములో పరాక్రమశాలైరి. వాళ్ళు చేసిన పనులు అని చెబుతున్నాడు. అన్యుల సేవలను పారదోలిరి, స్త్రీలు మృదులైన తమ పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి విడుదల పొందనల్లక యాతన పెట్టుబడి. మరి కొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరీ బంధకమును, ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడి, రంపకులతో కొయ్యబడి. అది సువార్త చెప్పే వాళ్ళ పరిస్థితి అండి. అది రాళ్లతో కొట్టబడ్డ రంపాలతో కోస్తున్నారండి. మనల్ని ఎవరైనా కోస్తున్నారండి? రంపాలతో కోస్తామన్నారా? రాళ్లతో కొడుతున్నారా? ఏమి లేదు. అయినా సరే మనం సేవ చేయలేకపోతాం. వాళ్ళు ఎందుకని అంత శ్రమ పడ్డారంటే ఈ లోకంలో ఏమి లేదు, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. చచ్చిపోయే లోపల దేని యొక్క పని చేసి కనుక చనిపోయినట్టయితే పరలోక రాజ్యం వెళ్తాం. అది వాళ్ళ గోల్. మనం చూడటానికి వాళ్ళకి అంత తెలివి లేదులే అనుకుంటాం. కాదండి, మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. దేవుని పనిలో కనుక చచ్చిపోతే వాళ్ళకి ఖచ్చితంగా పరలోక రాజ్యం వస్తుంది. పని చేస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, పనిలో ఉండగా చనిపోయినా పర్వాలేదు. వాళ్ళందరూ చేసింది అదే కదా. దేవుని పనిలో ఉండి వాళ్ళు చనిపోయారు. అయినా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? నీతిమంతుల జాబితాల కంటే పరదేశికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. గిద్యోను గారు కానీ, వాళ్ళ దావీదు గారు కానీ, సమూయేలు గారు కానీ, వీరందరూ కూడా. అలాగే మనం ఈ భూమి మీద ఇప్పుడు పరీక్షా కాలంలో ఉన్నామండి. మనందరం ఏ కాలంలో ఉన్నామండి? ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో అప్పుడు మనం పరీక్షలోనికి వెళ్ళిపోయినట్టే. ఈ పరీక్ష ఎప్పటి వరకు ఉంటుందండి? 1వ తరగతి పాస్ అయితే 2వ తరగతి, 2వ తరగతి పాస్ అయితే 3వ తరగతి. ఇక్కడ అట్లా ఉండదండి. ఈ పరీక్ష అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి. కానీ దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. యుగాల పాటు కూడా మనం దేవునితో పాటు ఉండే మహాభాగ్యాన్ని దేవుడు మనకిస్తాడనమాట. ఈ పరీక్షలో మనం నెగ్గామనుకోండి, జయశాలి అయిపోతాం మనం కూడా. నువ్వు, నేను, ప్రతి ఒక్కరు కూడా జయశాలి అవ్వాలంటే పరీక్షలో పాస్ అవ్వాలి.
చివరిగా ఒక మాట చదివి నేను ముగించేస్తానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి, ముగించేస్తాను. ఇక మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు. కాబట్టి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయించేవాడే ప్రవేశించును. సరే అండి. యేసుక్రీస్తు అంటే అడి తిరిగి ఉంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడు. కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వినబడినట్టుగా అన్నాడు. అప్పుడు సమాధానం ఏం చెప్పాడో చదవండి 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రకటింపలేదా, నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారు నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదురు. అది అక్రమంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా నా యొద్ద నుంచి పోండి, మీ మొహాలు ఎప్పుడు చూడలేదు, పోండి పోండి అని తోలేసేస్తాడు. పొండి అంటాడంట, అంతే. అడుగుకుంటే పిలుస్తున్నారంటే ప్రభువా ప్రభువా అన్నారంట. ప్రభా ప్రభు 2 సార్లు ఎందుకు అన్నారండి వాళ్ళు? ఆయన వినబడినట్టుగా అన్నాడనమాట. మరి దెయ్యాలను వదిలేస్తున్నాం అని చెప్పేసి షోయింగ్ చేస్తున్నారు కదా చాలామంది. మరి వాక్యం ప్రకటిస్తున్నారు కానీ భోజనం ఉంటేనే ప్రార్థనకు వస్తారు. దెయ్యాలు వదిలేస్తామని చెప్పేసి, లేకపోతే భోజనాలు ఉంటేనే కొంతమంది ప్రార్థనకు వస్తారు, లేకపోతే రారు. ఇస్మార్ట్ వాళ్ళందరి గురించి చెబుతున్నాడు. ఇప్పుడు ఒకసారి చదవండి, మళ్ళీ క్లారిటీ వచ్చింది. 22 చదవండి. దినమందు అనేకులను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవేశింపలేదా, వాక్యం చెప్పలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టే మేము అద్భుతాలు చేయలేదా, ఇలాంటి అది అక్రమం చేయకూడదండి. ఇక్కడ మనం భూమి మీద ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే ఎవరినో మెప్పు పొందడానికో మనం జీవించాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి మనం సంతోషపెడితే అప్పుడు మనం జయశాలుగా అవుతాం. కానీ మనుషులను సంతోషపెట్టడానికి భోజనం ఉంటేనే కొంతమంది ప్రార్థనకు వస్తారు, కొంతమంది డబ్బులు ఇస్తారంటేనే ప్రార్థనకు వస్తారు, కొంతమంది స్వస్థ వరం కలిగిన సేవకుడు అని చెప్పేసి తీసుకొచ్చి నుంచి వాళ్ళకి ఆ రోగం బాగా సరే నీకు చెప్పమ్మా, నీ యొక్క రోగం పోయిందని చెప్పు చెప్పు అని నోట్లో మేక వీటి కొడతా ఉంటారు. నిన్న మనం యూట్యూబ్లో చూసాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఆమె కోతులాగా ఎగరటం, లేకపోతే కళ్ళు దగ్గర కోతులాగా యాక్టింగ్ చేయటం, ఇట్లాగా పిచ్చి పిచ్చి చేష్టలన్నీ స్టేజ్ల మీద చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ అప్పుడు ఏం చేస్తా అన్నాడు యేసుక్రీస్తు గారు, పోండి పోండి అసలు నీకు నాకు ఏం సంబంధం లేదన్నాడు ఆయన. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఎవరైతే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్పి ఆత్మను రక్షిస్తారో వాళ్ళందరినీ జయశాలుగా అయ్యేటట్లుగా ప్రేరేపిస్తారు. ఇతను జయశాలి అవుతాడు, అలాగే వాళ్ళు కూడా జయశాలులు అవుతారు. ఎవరి జయశాలి అంటే యేసుక్రీస్తు వారి జయశాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకుంటారో, మనకు మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు వారు అనమాట. అవునా కదా? మనందరికి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలాగా మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము జీవించినట్టయితే మనం కూడా జయశాలులు అవుతాం. కాబట్టి ఈ యొక్క మాటలో ప్రతి ఒక్క క్రైస్తవులు మనం అందరం కూడా విని విడిచిపెట్టాల్సిందే కదా. బయట ప్రార్థన అయిపోయిందా అసలు గుర్తుపెట్టుకోకూడదు. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలో గుర్తుపెట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తేనే మనకి పరలోక రాజ్యంలో మనకి స్థానం అనేది దొరుకుతుంది. ఎక్కడ పరలోక రాజ్యంలో? యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని పక్కన యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారి పక్కన మనకే ప్లేస్ ఉంటుంది. పెద్ద సింహాసనం, అది చిన్న సింహాసనం కాదు. కొన్ని కోట్ల మంది కూర్చున్న అవకాశం ఉందన్నమాట ఆ సింహాసనం మీద. అలాంటి సింహాసనాన్ని మనకి ఆయన ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎన్ని శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా నిలబడి మనం జయశాలుగా నిలబడాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీ అందరూ కూడా మనమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా జయశాలుగా నిలబడి ప్రభు యొక్క సింహాసనం మీద ఆసీనులు కావాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే స్తుతిస్తోత్రం. ఇప్పటివరకు నేను మాటలు చెప్పాను తండ్రి. నాయన ఎవరు చేసేయాలంటే యేసుక్రీస్తు వారని మాకు అర్థమవుతుంది నాయన. అలాగే మేము కూడా ఈ భూమి మీద ఉండగా జయిస్తేనే మాకు మరి మీ యొక్క సింహాసనం మీద కూర్చున్న భాగ్యాన్ని ఇస్తానని చెప్పారు కదా తండ్రి. మేమందరం కూడా ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా
ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే మేము తండ్రి తప్పిపోకుండా ఉండలాగిన సహాయం తెచ్చామని ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయం తెచ్చామని బతిమాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తికి నామమున పరమ తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఆరాధన క్రమవంతుల సమస్త ఘనత ప్రభువులు మీరే పొందుకోమని. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదని చెబుతున్నావు ఒక తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి వచ్చిన సహాయం తెచ్చామని ప్రార్థన ప్రియకుమారుడు మనుషుడైన యేసుక్రీస్తు శక్తికి నామమున ప్రార్థన. ఆమేన్. తండ్రి యొక్క దయకు మనకి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకే లోకంలో సకల పరుషులు కనిపించి బిడ్డలకు సదాకాలం తోడుగా నడిపించింది కాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.